హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అదిరిపోయే శుభార్త చెప్పారు సీఎంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు. 18వ తారీఖు బుధవారం రోజున ఏదైతే రైతుల కోసం రైతు భరోసా ఉందో దానిపైన వచ్చేసి మనకి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు సీఎంగా రేవంత్ రెడ్డి గారు. రైతులకి రైతు భరోసా అందేలాగా ప్రభుత్వం అయితే ఇప్పుడైతే ముందుకైతే వచ్చేసింది కాబట్టి మేము డబ్బులైతే విడుదలైతే చేయడానికి సిద్ధమైతే ఉన్నామని చెప్పడం అయితే జరిగింది. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతులకి రైతు భరోసా జూన్‌లో రావాల్సిన డబ్బులైతే ఉన్నాయి గదా! సో వాటిపైన సీఎంగా రేవంత్ రెడ్డి అయితే మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి, ఆ నిర్ణయం మీద మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మీరైతే ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అదేవిధంగా మన తెలంగాణలో ఎవరైతే కౌలు రైతులైతే ఉన్నారో గత ప్రభుత్వం చేసిన విధంగా ఈసారి ఏదైనా అలాగే చేస్తుందా లేదా చాలామందికైతే డౌట్ అయితే ఉండొచ్చు. వాళ్ళ కోసం కూడా మనమైతే ఈరోజు ఈ వీడియోలో మంచి మాట అయితే ఉంది కాబట్టి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అన్నారు. సో వాటి గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి. ఓకేనా? సో చాలామంది రైతన్నలు వీడియో అయితే చివరి వరకు చూడట్లే. జస్ట్ ముందు చూసిన తర్వాత రైతు భరోసా డబ్బులు మీరు చెప్పట్లేదని చెప్తున్నారు. సో మీరైతే చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఎప్పుడొస్తాయో మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి చివరి వరకు అయితే చూడడానికి ట్రై అయితే చేయండి. అదేవిధంగా ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టండి. వీడియోని లైక్ చేసేయండి. సో ఇప్పుడు అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు 18వ తారీఖున వచ్చేసి రైతుల కోసం మాట్లాడడం అయితే జరిగింది. సో గతంలో ఏదైతే హామీ ఇచ్చారో సీఎంగా రేవంత్ రెడ్డి గారు అదే హామీ ప్రకారంగా రైతులకి రైతు భరోసా అందేలాగా ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుందని చెప్పడం అయితే జరిగింది. ఇంతకాలం ఎందుకు లేట్ అయిందని కూడా దానికి వివరణ కూడా చెప్పడం అయితే జరిగింది. మేము ఏదైతే రైతుల కోసం రైతు రుణమాఫీ అయితే అన్నామో ఆ మాట పైన వచ్చేసి మేమైతే కొంచెం మాకు లేట్ అయింది. అదేవిధంగా ఒకే ఇంట్లో ఇద్దరిద్దరు ముగ్గురు పేర్లు రావడంతో చాలా వరకైతే రైతు రుణమాఫీ వృధా అయితే అయిందని చెప్పడం అయితే జరిగింది. సో ఈసారి అలా కాకుండా ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకి మేము రైతు భరోసా డబ్బులు అందిస్తాం. అది కూడా ఎప్పటి నుంచి అందిస్తామని మీకైతే నేనైతే చెప్తా కాబట్టి సో వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అదేవిధంగా రైతు భరోసాలో కొన్ని మార్పులు అయితే చేశారు. గత ప్రభుత్వం ఎవరైతే రియల్ ఎస్టేట్ భూమిలో అలాగే రాళ్ళు రప్పలు ఉన్న భూమిలు అయితే ఉన్నాయో వాటికి కూడా మనకైతే గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద డబ్బులని అందించడం అయితే జరిగింది. సో ఈసారి అలా కాకుండా ఎవరైతే పంట వేసిన భూమి ఉంటుందో వాళ్ళకే రైతు భరోసా అందియాలి. అది కూడా సంవత్సరానికి ఒకేసారి డబ్బులు అనేది ఈసారి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే వానాకాలం పంట పెట్టుబడి సంఖ్య లేట్ అవ్వడం వల్ల వచ్చేసి రైతుల కోసం రైతు భరోసా డబ్బులు అనేది ఒకేసారి ఎకరానికి 15,000 రూపాయలు అనేది రైతుల ఖాతాలో ఒకేసారి జమ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఎప్పటి నుంచో మీకైతే చెప్తా. సో దాదాపుగా చూసుకుంటే మన తెలంగాణలో 42 లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు. సో వీళ్ళందరి కోసం ఈసారి రైతు భరోసా ముందుగానే సంవత్సరానికైతే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది. సో చూసుకుంటే మనకి రైతు భరోసా గురించి రేపటి రోజున గురువారం రోజున క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది. సో దాంట్లో కూడా మనకైతే ఫైనల్ డెసిషన్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి ముందుగా వచ్చేసి ఏదైతే రైతులకి ఇప్పుడు మనకి దసరా పండుగ అయితే వస్తుందో సో ఈ దసరా పండుగ సందర్భంగా రైతులకి రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయాలని అని చెప్పడం అయితే జరిగింది. సో రైతులకి ఏదైతే మనకి ఇప్పుడు వస్తున్న పండుగ అవుతుందో సో దానికంటే ముందు రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు 15,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారు. సో మనకైతే చూసుకుంటే ఏదైతే దసరా పండుగ వస్తుందో ఆ పండుగ రోజున వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులది జమ చేయడం అయితే జరుగుతుంది బ్యాంకులో. సో ఒక్కసారి మీరైతే మీ బ్యాంక్ అకౌంట్ని అప్పుడైతే చెక్ చేసుకోండి. అదేవిధంగా ఏ రైతులకైనా మీరు రైతు భరోసా గురించి ఆలోచిస్తున్నారా? సో మనకైతే ఇంకో 4 రోజుల్లో డబ్బులన్నీ రైతుల ఖాతాలో పడిపోతాయి. సో కొంచెం వెయిట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.